హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఆదిత్య సాయి కుల్శెట్టి. నేను మీ ముందుకి ఈ వీడియో తీసుకొచ్చినందుకు ఒక పర్పస్ ఉంది. దాని పర్పస్ ఏంటంటే, నేను లాస్ట్ 12 డేస్లో ఎగ్జామ్ ముందు యూజ్ చేసిన స్ట్రాటజీస్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ నేను చేసిన మిస్టేక్స్ మీరు రిపీట్ చేయకూడదని కోరుకుంటూ, ఈ కొన్ని సజెషన్స్ ఆర్ టిప్స్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటా ఈ వీడియోని క్రియేట్ చేశాను. సో ప్లీజ్ డోంట్ రిపీట్ దిస్ మిస్టేక్స్. అంటే నేను చేసిన ఎగ్జామ్లో మిస్టేక్స్ మీరు కూడా చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, మైట్ దిస్ వీడియో కెన్ హెల్ప్ యూ ఈవెన్ లెస్ దెన్ 1%. ఐఎమ్ వెరీ హ్యాపీ. బ్లండర్స్ దట్ హ్యావ్ డన్, నేను చేసిన బ్లండర్స్ ఏమేంటిదంటే, ఇన్స్ట్రక్షన్స్ చదవకుండా ఫాలో అవ్వకుండా ఉండడం. అంటే ఎగ్జామినేషన్ పేపర్ రాగానే మనకి ఆన్సర్ షీట్ దాని మీద ఇన్స్ట్రక్షన్స్ పేజ్ అనే ఒకటి ఉంటుంది. దాన్ని చదవకుండా స్కిప్ చేసి టైం పాస్ చేసి ఎలా నా ఇష్టం వచ్చినట్టు ఎట్లా అటెంప్ట్ చేసా అంటే, ఫ్రెష్ క్వశ్చన్ని ఫ్రెష్ పేజ్ నుంచి స్టార్ట్ చేయాలి. అండ్ క్వశ్చన్ నెంబర్ని మిడిల్ ఆఫ్ ద పేజ్లో అటెంప్ట్ చేయాలి. మార్జిన్లో కూడా క్వశ్చన్ నెంబర్ వేయాలి. అండ్ ఒక క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్కి గ్యాప్ ఇవ్వాలి. అండ్ రూల్ పేపర్లో ప్రతి లైన్ని ఫిల్ చేయాలి. అలాంటి మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ని మిస్ చేసి నేను మొత్తం రివర్స్గా అటెంప్ట్ చేశాను. అంటే కంటిన్యూస్గా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయటం వితౌట్ ఎనీ గ్యాప్. అండ్ క్వశ్చన్ నెంబర్స్ ప్లేస్ చేయకపోవడం సెంటర్ ఆఫ్ ద పేజ్లో, మార్జిన్లోనే. అండ్ బిలో ద బోర్డర్ ఆఫ్ ద పేజ్ కింద కూడా అటెంప్ట్ చేయడం. ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ చేశాను తెలియక. స్కిప్పింగ్ ద ఫస్ట్ ఎగ్జామ్కి చేసిన, సెకండ్ ఎగ్జామ్కి తెలిసింది. సో మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ చదివి దాన్ని బట్టి ప్రొసీడ్ అయ్యా. స్కిప్పింగ్ ద కోర్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జామ్ వితౌట్ అటెంప్టింగ్ ఇట్ ఫుల్లీ. కోర్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జామ్ అంటే ఇప్పుడు మనకి 5 మార్క్స్ పార్ట్. మామూలుగా అందరూ ఎస్ఎస్ అనుకుంటారు, కానీ 5 మార్క్స్ అనేది కోర్ పార్ట్. ఈ 5 మార్క్స్ని నువ్వు పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేసి ఎస్ఎస్ని జస్ట్ నార్మల్గా అటెంప్ట్ చేసినా కూడా ఫస్ట్ క్లాస్ ఈజీగా వస్తుంది. అండ్ నేనైతే ఈ కోర్ పార్ట్ని స్కిప్ చేశాను. అంటే నాకు నేను కాన్ఫిడెంట్గా ఉన్నది కూడా 5 మార్క్స్లోనే. బట్ టైం మేనేజ్మెంట్ సరిపోక ఎస్ఎస్లో ఎక్కువ టైం వేస్ట్ చేయడం వల్ల నేను 5 మార్క్స్ అంటే కోర్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జామ్ని సరిగ్గా అటెంప్ట్ చేయలేదు. అండ్ మిస్లీడింగ్ వే ఆఫ్ ప్రజెంటేషన్ అంటే, నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రజెంటేషన్ ఒకటి, అక్కడ చేసిన ప్రజెంటేషన్ ఒకటి. దానికి కారణం కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోవడం, టెన్షన్ పడటం, ఇంకా పేపర్ని చూసి భయపడడం అలాంటివి. సో నాట్ ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే ఒక సీక్వెన్స్లో క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేయకుండా ఉండటం. సో సీక్వెన్స్లో క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకపోతే ఏమవుతుంది అని చాలామంది అడుగుతారు. ఏం కాదు, బట్ కరెక్షన్ చేసేవాడికి కొంచెం ఇరిటేట్ అవుతాడు. ఆ క్వశ్చన్స్ నెంబర్స్ని ఒక సీక్వెన్స్లో లేకపోతే ఎత్తుక్కొని స్కోర్ వేయడానికి కొంచెం ఇరిటేట్ అవుతాడు అని ఒక ఎజంప్షన్ ఉంది. బట్ అది నిజమో కాదో కూడా తెలీదు. ఓవర్ అసంప్షన్ ఆఫ్ టైమ్ అలాట్మెంట్ టు వెరీ షార్ట్స్. మనం ఎక్కువ చేసే కామన్ మిస్టేక్ ఇదే. వెరీ షార్ట్స్కి 30 మినిట్స్ సరిపోతుంది, లేదంటే 35 మినిట్స్ సరిపోతుంది అని అజ్యూమ్ చేసుకుంటాం. కానీ సరిపోదు ఇది. ఎందుకంటే మనకి రాని క్వశ్చన్స్ ఉంటాయి, వచ్చిన క్వశ్చన్ని కొంచెం ఎక్కువగా అటెంప్ట్ చేయొచ్చు. ప్లస్ లాస్ట్ మినిట్లో ఎగ్జామ్లో డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇన్విజిలేటర్స్ టైం అయిపోయిందని చెప్పడం, అండ్ కొన్ని చిట్ చాట్స్ ఎక్సెట్రా. డిప్రెషన్ ఆన్ సీయింగ్ పేపర్ని చూడగానే ఒక్కోసారి భయపడతాం, వెయిటేజ్ సరిగ్గా మనకి తగ్గట్టుగా లేకపోయినా. అయినా భయపడకుండా మనకు వచ్చిన దాంతోనే అటెంప్ట్ చేయాలి పర్ఫెక్ట్గా. ఓకే, కాన్ఫిడెంట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాట్ మేడ్ మీ పాస్, నేను లాస్ట్కి ఎలా పాస్ అయ్యాను అంటే, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. గివింగ్ బెటర్ కన్స్ట్రక్షన్ టు ఎస్ఏ క్వశ్చన్స్. నేను చేసిన బెస్ట్ అండ్ బెటర్ ఏంటంటే, ఒక ఎస్ఏ క్వశ్చన్ నాకు వచ్చినా రాకపోయినా దాన్ని బెటర్ వే ఆఫ్ ప్రజెంటేషన్, అంటే బెటర్ వేలో కన్స్ట్రక్ట్ చేశాను ఆ ఆన్సర్ని. ఎస్, ఎలా చేశాను అనేది ఇప్పుడు మీకు చెప్తాను. టైం మేనేజ్మెంట్ ఫర్ ఎస్ఎస్ అండ్ వెరీ షార్ట్స్. నేను టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా అజ్యూమ్ చేసుకున్నాను. అంటే ఒక టూ ఎస్ఎస్ని కంప్లీట్ చేయడానికి 1 అవర్ 5 మినిట్స్ పెట్టుకున్నాను, లేదంటే ఒక్కొక్కసారి 1 అవర్ 15 మినిట్స్ అవ్వచ్చు. అండ్ వెరీ షార్ట్స్కి 45 మినిట్స్ పెట్టుకున్నా. ఈ మధ్యలో కోర్ పార్ట్ అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేవాడిని. సో నేను చేసిన ఒక సిల్లీ మిస్టేక్ ఏంటంటే, ఒక్కసారి ఎస్ఎస్ని ఒక్కొక్క 1 అవర్ 15 మినిట్స్ కన్నా ఎక్కువ ఒక్కోసారి అటెంప్ట్ చేస్తూ ఉంటాను. సో దానివల్ల 5 మార్క్స్ అనేవి నాకు వచ్చినవి వాటిని కూడా నేను సరిగ్గా అటెంప్ట్ చేసేవాడిని కాదు. సో అదే పెద్ద బ్లండర్ అది. రైటింగ్ రిలవెంట్ కంటెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిల్లింగ్ మోర్ నెంబర్ ఆఫ్ పేపర్స్. ఎస్, మనం అక్కడ కరెక్షన్ చేసిన దాన్ని బట్టి, మాకు వచ్చిన రిజల్ట్స్ బట్టి మేము చేసిన ఎజంప్షన్ ఏంటి అంటే, ఎస్టిమేషన్ ఏంటి అంటే, కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. మోర్ నెంబర్ ఆఫ్ పేపర్స్, ఎన్ని పేపర్స్ ఫిల్ చేసావని కాదు, నువ్వు ఎంత రిలవెంట్ కంటెంట్, స్టాండర్డ్ కంటెంట్ని అక్కడ ప్రజెంట్ చేసావు అనేది చాలా ఇంపార్టెంట్ మీ స్కోర్కి. అటెండింగ్ మోర్ ఫోకస్ టు ద కీవర్డ్ ఆఫ్ ద క్వశ్చన్. ఆ క్వశ్చన్లో ఉన్న కీవర్డ్కి ఆన్సర్ చేస్తే చాలు. నీకు వచ్చిన మ్యాటర్ అంతా ప్రజెంట్ చేయాల్సిన అవసరంలా, నీ నాలెడ్జ్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరంలా, అక్కడ ఉన్న కీవర్డ్కి తగ్గట్టుగా రిలవెంట్ మ్యాటర్ని ప్రజెంట్ చేస్తే చాలు. యూనిక్ వే ఆఫ్ ప్రజెంటేషన్. నేను ప్రతి క్వశ్చన్కి క్లినికల్ పాయింట్ని యాడ్ చేసేవాడిని. అండ్ బయోకెమిస్ట్రీలో వచ్చేసి ట్రీట్మెంట్ అండ్ కాజ్, ఇటియాలజీ అండ్
ఇంకా మెటబాలిక్ పాత్వే ఇలాంటి సైడ్ హెడ్డింగ్స్ కొత్త కొత్త వాటిని ఇంట్రడ్యూస్ చేశాను అక్కడ క్వశ్చన్కి. అంటే మెటబాలిక్ డిజార్డర్స్, ఎంజైమ్ డిఫెక్ట్స్ అలాంటి క్వశ్చన్స్కి. ఎందుకు అంటే యూనిక్ వే ఆఫ్ ప్రజెంటేషన్. వేరే వాడి పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత నీ పేపర్కి డిఫరెన్స్ ఉండాలి కదా. సో నీకు కొంచెం కంటెంట్ వచ్చు అని ఎగ్జామినర్కి తెలియాలి. నువ్వు నువ్వు అంటే నీ పైన ఎగ్జామినర్కి ట్రస్ట్ కలగాలి అంటే నీ పేపర్ ప్రజెంటేషన్ బట్టే ఉంటుంది. ఓకే. అండ్ క్లినికల్ యాడ్ చేస్తూ ఉంటే ప్రతి క్వశ్చన్కి పక్కా ఇంప్రెషన్ వస్తుందని నాకు చాలామంది సీనియర్స్ సజెస్ట్ చేశారు. సో ఆ టిప్ చాలా యూస్ఫుల్ అయింది. సో అందుకనే నేను ఈ టిప్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అండ్ టైం అలాట్మెంట్ ఫర్ చిట్ చాట్స్. లాస్ట్ కనీసం 5 minutes అయినా ఒక టైం మీరు అలాట్ చేసుకోండి. అంటే ఫ్రీ టైం అంటే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయరు మీరు ఎట్లయినా లాస్ట్ 5 minutesకి. ఒకటో రెండో 3 marks అయినా ఉండుంటాయి. సో ఆ చిట్ చాట్స్ లాస్ట్లో మీకు టైం దొరికిద్ది ఒక 5 minutes. ఇన్ కేస్ దొరకపోతే ఏం చేయలేం, దొరికితే కనుక యూస్ చేసుకోండి. కొంచెం ఒక్క పాయింట్ రిలవెంట్ పాయింట్ తెలిసినా దాన్ని ఎలాబరేట్ చేసుకుంటూ ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. అలా ఒక్క 3 marksకి ఎక్స్ట్రా అటెంప్ట్ చేసినా 1 mark అయినా వచ్చే ఛాన్స్ ఉంటుంది. రీచెకింగ్ ఆఫ్ నోన్ క్వశ్చన్స్ అండ్ అటెంప్టింగ్ అన్నోన్. అంటే నువ్వు ఆల్రెడీ నీకు వచ్చిన క్వశ్చన్స్కి కరెక్ట్గా ఫోకస్ చేసావా, కరెక్ట్ వాడు ఇచ్చిన క్వశ్చన్కి రిలవెంట్ ఆన్సర్ రాసావా. అండ్ అటెంప్టింగ్ అన్నోన్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే అన్నీ అటెంప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నువ్వు మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా వాడు నీకు గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. యాడింగ్ ఏ క్లినికల్ నోట్ టు ఎవ్రీ ఆన్సర్ అట్ టైల్ పార్ట్. ఎండింగ్ ఆఫ్ ప్రతి ఆన్సర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ ఆన్సర్ హిస్టాలజీ నుంచి కావచ్చు, ఎంబ్రియాలజీ నుంచి కావచ్చు, న్యూరో అనాటమీ నుంచి కావచ్చు, ఏదన్నా నుంచి కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనాటమీ అయితే, ఇన్ కేస్ ఫిజియాలజీ అయినా, ఇంకా అలా క్లినికల్ పార్ట్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేయండి చాలు. జస్ట్ మీకు తెలిసిన క్లినికల్ ఫ్యూచర్ రాయండి చాలు. ఒకే ఒక పాయింట్, వై డోంట్ ఐ గెట్ డిస్టింక్షన్. నాకు డిస్టింక్షన్ రాకపోవడానికి ఇవే రీజన్స్ అని పక్కా చెప్పగలను. ఎందుకంటే నాకు తెలిసి చేసిన తప్పులు ఇవి. సోర్సెస్ ఐ యూజ్డ్, నేను లాస్ట్ రివిజన్లో యూజ్ చేసిన సోర్సెస్ సరిపోయి ఉండకపోవచ్చు. అంటే ఫస్ట్ రివిజన్లో క్లాసెస్ విన్న తర్వాత నేను చదివిన, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజియాలజీ తీసుకుంటే జీకే బాల్ చదివాను, లాస్ట్లో శంభులింగం చదివాను. దాంట్లో మ్యాటర్ స్టాండర్డ్ ఏమి ఉండదు కానీ మార్జినల్ టాపిక్స్కి సరిపడా ఉంటుంది. అంటే లాస్ట్ డేస్లో నువ్వు ప్రిపేర్ అయితే నీకు గుర్తుండే అంత మ్యాటర్ మాత్రమే ఉంటుంది. సో ఆ మ్యాటర్ మైట్ బి సరిపోయిపోయి ఉండొచ్చు. నాట్ ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వడం పెద్ద బ్లండర్ నేను చేసిన బ్లండర్. నాట్ ఏ బెటర్ ప్రజెంటేషన్. అంటే ఎగ్జామినర్ ఎక్స్పెక్ట్ చేసే ప్రజెంటేషన్ నేను ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే టెన్షన్, ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల, గివింగ్ అప్, వీటి వల్ల మిస్సింగ్ ద కోర్ పార్ట్ విచ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్. కోర్ పార్ట్ అంటే 5 marksని మిస్ చేయడం. ఆల్మోస్ట్ 5 marksలోనే అందరూ కాన్ఫిడెంట్గా ఉంటారు. వాటిని సరిగ్గా అటెంప్ట్ చేస్తే ఈజీగా ఫస్ట్ క్లాస్ వస్తుంది. 5 marksతో పాటు ఎస్ఏ క్వశ్చన్స్ బాగా అటెంప్ట్ చేస్తే ఈజీగా డిస్టింక్షన్ వస్తుంది. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే 5 marksని సరిగ్గా అటెంప్ట్ చేయాలి, ఎస్ఏని బెటర్ వేలో కన్స్ట్రక్ట్ చేశా, రివర్స్ చేశా మొత్తం. మిస్యూజింగ్ ద టైం ఫర్ ఓవర్ థింకింగ్ అంటే రాని ఎస్ఏని, రాని క్వశ్చన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఎలాంటి రిలవెంట్ మ్యాటర్ రాయాలి అనేది ఎగ్జామ్లో ఆలోచించా. ఇది ఏదో సెకండ్ రివిజన్లోనే చేసి ఉంటే పర్ఫెక్ట్గా ఎగ్జామ్లో టైం సేవ్ అయ్యేది. బట్ ఎగ్జామినేషన్ హాల్లో ఇలాంటివి చేయడం వల్ల చాలా ఎక్కువ టైం మనకు తెలియకుండానే అయిపోద్ది. ఇంపాక్ట్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్. ముందు పేపర్ సరిగ్గా రాయలేదే, ఇంకా మనం రాయలేమే, ఈ సబ్జెక్ట్ పోయిద్ది, ఇంకో పేపర్ మంచిగా రాసినా వేస్టే, ఇంకెట్లయినా సప్లీ రాయాల్సిందే అలా అనుకోకండి. నెవర్ అండ్ ఎవర్. ఒక పేపర్ సరిగ్గా రాయిపోయినా, నేను పర్సనల్గా నేను ఫీల్ అయింది చెప్తాను. నేను బయోకెమ్ పేపర్ 1 సరిగ్గా రాయలేదు, అనాటమీ పేపర్ 1 సరిగ్గా రాయలేదు. ఆ 2 పేపర్స్ వల్ల పేపర్ 2 కూడా ఎంత మంచిగా రాసినా వేస్ట్ అయిపోద్దని ప్రిపరేషన్ ఆపేసాను. సో అప్పుడు నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేశారు, పేరెంట్స్ కూడా. అండ్ ఆ పేపర్స్, సెకండ్ పేపర్ నేను బాగా చదవటం వల్లే ఈరోజు నేను పాస్ అయ్యాని ఎక్స్పెక్ట్ చేస్తున్నా పక్కా. అది ఎంత బాగా ప్రజెంట్ చేశాను అంటే, ఫస్ట్ పేపర్ని ఎంత వర్స్ట్గా ప్రజెంట్ చేశానో దానికి కంప్లీట్లీ ఆపోజిట్గా బెటర్గా ప్రజెంట్ చేశాను పేపర్ 2s అన్ని. ఇంపాక్ట్ ఆఫ్ అదర్స్ అండ్ ప్రిపరేషన్ అట్ లాస్ట్ మినిట్స్. అంటే ఇంపాక్ట్ ఆఫ్ అదర్స్ అంటే వాడు బాగా చదువుతున్నాడు, వాడు అయిపోతుంది సిలబస్, నాది అయిపోవట్లేదు, వాడు రాయిస్తున్నాడు, మనం రాయట్లే, అందరూ ఇంతే ఉన్నారా, నేను ఒక్కనే ఇంతే ఉన్నాను, అలాంటి ఐడియాస్ వస్తాయి. కానీ అందరూ ఆల్మోస్ట్ సేమ్ పొజిషన్లో ఉంటారు, ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ కొంతమంది నిన్ను డిమోటివేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు, కానీ యూ డోంట్ నీడ్ టు లిజన్ టు ది వర్డ్స్. నీ ప్రిపరేషన్ మీద నీకు నమ్మకం ఉంటే చాలు. ప్రిపరేషన్ అట్ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయంటే చాలా హడావిడిగా ఉంటాయి. మనకు వచ్చిన వాటిని చూసుకోవడం కన్నా రాని వాటిని ఫోకస్ చేస్తూ ఉంటాం మార్జినల్ టాపిక్స్ మీద. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు వచ్చిన కాన్సెప్ట్స్ కూడా కొన్ని మర్చిపోతూ ఉంటాం. సో అలాంటివన్నీ సెకండ్ రివిజన్లోనే కంప్లీట్ చేసుకుంటాం మార్జినల్ టాపిక్స్. లాస్ట్ మినిట్ రివిజన్స్ ప్రిపరేషన్ అప్పుడు కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది. రిలాక్సింగ్ అంటే ఎగ్జామ్ టెన్షన్ ఉంటుంది, బట్ నీకు వచ్చిన కాన్సెప్ట్ని రివైజ్ చేస్తుంటావు. ఫాలోయింగ్
మెనీ రిసోర్సెస్ డ్యూరింగ్ ప్రిపరేషన్. నీకు అవసరం లేని రిసోర్సెస్ అన్ని ఫాలో చేయకూడదు ఎగ్జామ్ ప్రిపరేషన్లో. అంటే నేను డాక్టర్ నజీబ్ మూవీ లెక్చర్స్ ఇంకా యూట్యూబ్ ఛానల్స్ అలాంటివన్నీ ఎప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ చూడాలి, కానీ ఎగ్జామ్ ముందు చూస్తే ఉపయోగం ఉండదు. ఎందుకంటే టైం వేస్టింగ్ అండ్ చాలా టైం తీసుకుంటావు అవి నీకు అర్థం కావడానికి. అండ్ నువ్వు ఒక క్వశ్చన్కి ఆన్సర్ కన్స్ట్రక్ట్ చేసేలా ఉండవు, అవి కాన్సెప్ట్ బిల్డ్ చేసుకునేలా ఉంటుంది. కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిన టైం వేరు, కాన్సెప్ట్ నుంచి ఆన్సర్ బిల్డ్ చేయాల్సిన టైం వేరు. నువ్వు ఏ టైంలో అది చేయాలి. హౌ టు అటెంప్ట్ ద పేపర్. ఎస్ఎస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, నోన్ ఎస్ఎస్, అన్నోన్ ఎస్ఎస్. నీకు తెలిసిన ఎస్ఎస్, తెలియకపోయిన ఎస్ఎస్. తెలిసిన ఎస్ఎస్ని ఎలా అటెంప్ట్ చేయాలి, తెలియకుండా అంటే నీకు తెలియని వాటిని ఎలా అటెంప్ట్ చేయాలి. తెలిసిన వాటికి నువ్వు ఎంత ఎక్కువ మ్యాటర్ రాసినా వాడు నీకు ఎంత మార్క్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాడో దానికన్నా 1 మార్క్ ఇవ్వగలడు. సో వాడు ఎంత అయితే అడిగాడో, ఏ టాపిక్ని అయితే ఫోకస్ చేశాడో దాని వరకు ప్రజెంట్ చేసేసి దానికి క్లినికల్ నోట్స్ అలాంటివి నీకు కొంచెం నీ యూనిక్ వే ఆఫ్ ప్రజెంటేషన్ ప్రజెంట్ చేయొచ్చు. అండ్ అన్నోన్ ఎస్సేని ఎలా ప్రజెంట్ చేయాలి అంటే వాడికి నీ మీద ట్రస్ట్ ఉండాలి, అంటే నమ్మకం రావాలి. ఓకే వీడికి కంటెంట్ వచ్చు, వీడికి ఐడియా ఉండుండొచ్చు, బట్ టెన్షన్లో కొంచెం మర్చిపోయాడు, అలాంటి ఎజంప్షన్ రావాలి కరెక్షన్ చేసే వాళ్ళకి మన మీద. అలా ప్రజెంట్ చేయాలి. అంటే ఒక ఆన్సర్ని ఎప్పుడైనా మనం ఒక సిస్టమేటిక్ వేలో ప్రజెంట్ చేయాలి. అండ్ ఎస్ఎస్ 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఏంటంటే గ్రూప్డ్ అండ్ సింగిల్ లైన్డ్. గ్రూప్డ్ ఎస్ఎస్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కలిపి ఒక ఎస్ఏలా ఇస్తారు. వాటి డివిజన్ కూడా 1+2+1+1+ సంథింగ్ ఏదో ఉంటుంది. ఆ డివిజన్ ప్రకారం మనం అటెంప్ట్ చేయాలి, కానీ ఏదో మనకి తెలుసు కదా అని మొత్తం మ్యాటర్ రాసేయకూడదు. అండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, చాలా టైం తీసుకుంటుంది అలా చేయటం వల్ల. సో వాడు ఎంతవరకు అయితే అడిగాడో, ఎన్ని మార్క్స్కి అడిగాడో దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని వెంటనే రాసేయాలి. అండ్ సింగిల్ లైన్డ్ ఎస్సేస్ అంటే ఒకే లైన్ ఉంటుంది ఎస్సే. డిస్కస్ అబౌట్ డిస్క్రైబ్ స్టమక్, అనాటమికల్ ఫీచర్స్, బ్లడ్ సప్లై, అది ఇది అని. సో యూ నీడ్ టు ప్రజెంట్ ఒక రిలవెంట్ డయాగ్రామ్ చేసామా, రిలవెంట్ మ్యాటర్ రాసామా, క్లినికల్ పార్ట్ యాడ్ చేసామా, అంతే. ఇంకా ఓకే ఏమన్నా చిన్న మిస్టేక్ పోయినా వదిలేయండి, ఎందుకంటే వాడంతా ఫోకస్ చేయడు. సో దాని గురించి ఆలోచించుకుంటా బాధపడుకుంటా నెక్స్ట్ క్వశ్చన్కి అటెంప్ట్ చేయడానికి ఎక్కువ టైం ఫీల్ అవ్వద్దు, ఆలోచించొద్దు కూడా. షార్ట్స్ అంటేనే కోర్ పార్ట్ ఆఫ్ ద పేపర్. షార్ట్స్ని నువ్వు ఎంత బెటర్గా ప్రజెంట్ చేస్తే అంత కాన్ఫిడెంట్గా నువ్వు పాస్ అవుతావు అనే నమ్మకం ఈజీగా వస్తుంది. నేను చేసిన అనాలిసిస్ ప్రకారం షార్ట్స్ని ఎవరైతే బాగా అటెంప్ట్ చేశారో వాళ్ళందరూ సెకండ్ క్లాస్. షార్ట్స్ని అటెంప్ట్ చేసి సూపర్గా అటెంప్ట్ చేసి ఎస్ఎస్ని జస్ట్ టచ్ చేశారు చూడు వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్. ఎస్ఎస్ని ప్లస్ షార్ట్స్ని అలాంగ్ విత్ వెరీ షార్ట్స్ ఎలా అయినా అందరూ రాస్తారు అనుకోండి, వాళ్ళు పక్కా డిస్టింక్షన్లో ఉంటారు. అండ్ వెరీ షార్ట్స్ వచ్చేసి నాలెడ్జ్ టెస్టింగ్ క్వశ్చన్స్. ఎన్ని వెరీ షార్ట్స్ చదివినా కూడా మనకి పేపర్లో వచ్చిన వెరీ షార్ట్స్ అవుట్ ఆఫ్ బౌండరీ ఉంటాయి, కనీసం 2-3 అయినా ఉంటాయి. సో వెరీ షార్ట్స్ ఎప్పుడైనా లాస్ట్ 5 minutes కనీసం అలాట్ చేసుకోవాలి మనం చిట్ చాట్స్కి. నేను అయితే వెరీ షార్ట్స్ కోసం 30 minutes అలాట్ చేయకుండా 45 minutes అలాట్ చేసేవాడిని. సో అటెంప్ట్ చేయడానికి కొంచెం ఒక 10 minutes చిట్ చాట్స్కి యూజ్ చేసేవాడిని. అంటే వేరే వాళ్ళకి తెలియకపోయినా మనకు తెలియకపోయినా వాళ్ళ నుంచి అడగడం, వాడు ఒక్క రిలవెంట్ పాయింట్ దానికి తగ్గట్టు చెప్పినా దాన్ని ఎలాబరేట్ చేసుకుంటూ పోవచ్చు. అలా ఒక్క వెరీ షార్ట్ మనం ఎక్స్ట్రా ఒక్కటే అటెంప్ట్ చేసినా 1 mark అయినా వస్తుంది 3 marksకి. వాట్ యాక్చువల్లీ నీడెడ్ ఫర్ ఎగ్జామ్. అసలు ఎగ్జామ్కి కావాల్సిన సోర్సెస్ ఏంటి? ఫస్ట్ అండ్ బెస్ట్ ఫాల్కన్ చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఫాల్కన్లో చాలామంది ఏం చెప్తారంటే 10 years చాలా అంటారు. 10 years సరిపోదు, 10 yearsతో పాటు మిగతా ఇయర్స్ కూడా చూడాలి. బట్ 10 yearsని బాగా ఫోకస్ చేయాలి, మిగతా ఇయర్స్ని జస్ట్ ఒకసారి ఓవర్వ్యూ చూసుకోవాలి. అట్లా అని చెప్పి వదిలేయకుండా జస్ట్ ఓవర్వ్యూ అసలు ఏంటి, ఎలాంటి టాపిక్స్ ఉన్నాయి. అండ్ గ్లాన్స్ చూడాలి. గ్లాన్స్ అంటే ఏంటంటే ఒక ఫాల్కన్లో నువ్వు చదివిన కాన్సెప్ట్ని అదే చాప్టర్ తీసుకొని నువ్వు ఒకసారి సమ్మరీ లాగా చూడాలి ఆ చాప్టర్ని. అంటే ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అసలు ఆ చాప్టర్లో, నీకు వచ్చిన క్వశ్చన్ని మిగతా టాపిక్స్తో ఎలా రిలేట్ చేయగలవు, నీకు వచ్చిన కంటెంట్ని దాంతో ఎలా రిలేట్ చేసుకుంటూ రాయగలవు అనేది గ్లాన్స్. అలా ప్రతి చాప్టర్కి చూసుకోవాలి. నీకు వచ్చిన క్వశ్చన్స్ని దాన్ని కంపేర్ చేసుకుంటా మిగతా మార్జినల్ టాపిక్స్ని చూసుకుంటూ వాటికి వీటికి ఏం రిలేషన్ ఉంది, ఎలా నువ్వు రిలవెంట్గా రాయగలవు అనేది ఎస్టిమేట్ చేసుకోవాలి. ఇవన్నీ సెకండ్ రివిజన్లో చేయాలి. వాట్ ఆర్ ద బెస్ట్ బుక్స్ ఏమంటే అంటే రివిజన్కి, ఫాస్ట్ ప్రిపరేషన్కి నన్ను అడిగితే సెలెక్టివ్ అనాటమీ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్స్ అని ఎల్సీవర్ వాళ్ళది ఉంటుంది. బెస్ట్ అండ్ అవుట్మోస్ట్ బుక్. ఫస్ట్ రివిజన్లో నువ్వు ఫస్ట్ రీడింగ్లో నువ్వు ఎల్సీవర్ బుక్స్ విశ్వం సింగ్ చదువుంటే సెకండ్ రివిజన్కి ఇవి బెస్ట్ బుక్స్. అండ్ ఫస్ట్ టైం నువ్వు బీడీ చౌరస్యా చదివితే సెకండ్ టైంకి బీడీసీతో వెళ్ళటమే బెస్ట్. సత్యనారాయణ ఫర్ బయోకెమిస్ట్రీ.
సత్యనారాయణ బుక్ ఎలా ఉంటదంటే ఆల్మోస్ట్ ఎన్‌సీఈఆర్‌టీ లాగా ఉంటది. లిటరేచర్ అంతా మనకు ఈజీగా అర్థమైపోతది. అండ్ సెకండ్ రివిజన్‌లో సత్యనారాయణ తీసుకోవడం అంత బెస్ట్ ఏ ఆప్షన్ ఉండదంటే రఫీ బుక్‌తో అలవాటైన వాళ్ళు రఫీతోనే ప్రొసీడ్ అవ్వగలరు. బట్ మిగతా ఏ బుక్ చదివిన వాళ్ళైనా సత్యనారాయణతో ఈజీగా కోప్ అప్ అవ్వగలరు. అండ్ సత్యనారాయణలో ఆల్మోస్ట్ అన్ని టాపిక్ కవర్ అయ్యి ఉంటాయి. బెస్ట్ అండ్ సింప్లిఫైడ్ బుక్. జీకే పాల్ అండ్ ఎల్‌పీఆర్. జీకే పాల్ ఏకే జైన్ మోస్ట్ రిఫరల్ బుక్స్ ఫిజియాలజీకి అంటే ఎక్కువగా రిఫర్ చేస్తారు చాలామంది. అండ్ ఎల్‌పీఆర్ వచ్చేసి లాస్ట్ మినిట్ రివిజన్‌కి చాలా యూజ్ అవుతది. అంటే మొత్తం షార్ట్‌కట్‌లో ఉంటది. ఆల్మోస్ట్ లైక్ ఏ సమ్మరీ అనుకోండి. అండ్ దీస్ ఆర్ ద పిక్స్ ఆఫ్ ద బుక్స్. ఫాల్కన్ అయితే ఫస్ట్ ఉన్న పిక్ చూడండి, సేమ్ అదే బుక్ కొనండి. సెలెక్టివ్ అనాటమీ అయితే ఇలా ఉంటుంది, వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 అని చెప్పి ఓన్లీ అనాటమీకి ఉంటుంది కానీ ఫిజియాలజీ అండ్ బయోకెమ్కి ఉండదు. అండ్ మెడికోస్ పీడిఎఫ్ అని ప్లే స్టోర్లో ఒక యాప్ ఉంటుంది. ఆ మెడికోస్ పీడిఎఫ్లో మీకు ఆల్మోస్ట్ అన్ని బుక్స్ దొరుకుతాయి. 5 ఇయర్స్ ఎంబీబీఎస్కి సరిపోయే బుక్స్ ఆల్మోస్ట్ అన్ని ఆథర్స్ ఉంటారు. అండ్ ఏమైనా బుక్స్ కానీ ఏమైనా క్వశ్చన్ పేపర్స్ కానీ అందులో లేకపోతే రీసెంట్ అప్డేట్ ఉన్న క్వశ్చన్ పేపర్స్ అవన్నీ మనకి ట్రోల్ మెడికో అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ పేజ్ ఉంటుంది. ఏపీ మెడికల్ స్టూడెంట్స్ క్రియేట్ చేసిన పేజ్. సో అందులో మీకు అన్ని సోర్సెస్ ఉంటాయి. మీకు ఏమైనా కావాలన్నా కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో వాళ్ళకి టెక్స్ట్ చేస్తే వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ఆఫ్ దీస్ బుక్స్ లైక్ సెలెక్టివ్ అనాటమీ అండ్ వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 ఇలాంటి బుక్స్ మీకు దొరకపోయినా కూడా నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. నా దగ్గర బుక్స్ పీడిఎఫ్స్ ఉన్నాయి. అండ్ హౌ ఐ మేడ్ మై షెడ్యూల్. నేను షెడ్యూల్ ఎలా చేసుకున్నాను అంటే ఫస్ట్ రీడింగ్ అనేది క్లాసెస్ అయిపోయిన తర్వాత చదివేవాడిని. ఇన్ కేస్ అది కనుక ఫస్ట్ రీడింగ్ అట్లీస్ట్ ఎగ్జామ్కి 2 months ముందైనా ఉండాలి అట్లీస్ట్. సెకండ్ రీడింగ్ వచ్చేసి నేను లాస్ట్ 12 days మాత్రమే చదివాను. ఫస్ట్ రీడింగ్కి సెకండ్ రీడింగ్కి ఆల్మోస్ట్ నాకు 9 months పైననే గ్యాప్ ఉంది. సెకండ్ రీడింగ్ వచ్చేసి లాస్ట్ 12 days మోర్ దెన్ ఇనఫ్ అని నేను చెప్పగలను. పక్కా పాస్ అవ్వడానికి చాలు, బట్ డిస్టింక్షన్కి అయితే సరిపోదు. వాట్ టు కవర్ ఇన్ సెకండ్ రీడింగ్లో ఏమేమి కవర్ చేయాలి అంటే మనం ఆల్రెడీ వచ్చిన అంటే ఒక్కసారి చదివిన టాపిక్స్ని రివైజ్ చేయాలి, డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేసి లేబులింగ్ చేయించుకోవాలి. అండ్ నోట్ హౌ ఒక టాపిక్కి ఆన్సర్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలనే ఐడియాని ఇక్కడే మనం బిల్డ్ చేసుకోవాలి. ఎగ్జామ్లో ఆలోచిస్తే టైం వేస్ట్ అవుతుంది. సో దానికి తగ్గట్టుగా క్లినికల్స్ అటెంప్ట్ చేయాలి కాబట్టి క్లినికల్స్ ఇక్కడ నేర్చుకుంటాం, మనకు నచ్చిన క్లినికల్స్. హౌ ఐ ప్లాన్డ్ మై డే ఆఫ్ ప్రిపరేషన్. ఓకే, నేను ఒక డేని ఆ 12 daysని ఎలా నాకు ఉన్నది అవుట్మోస్ట్ లిమిట్ ఆ 12 days మాత్రమే ఎగ్జామ్ ముందు. ఆ 12 daysని యూటిలైజ్ చేసుకున్నానా పాస్, లేదంటే ఫెయిల్ అని నాకు తెలుసు. సో ఆ డేని ఎలా ప్లాన్ చేసుకున్నానంటే ఒక డేని 3 quadrantsగా డివైడ్ చేసుకున్నాను. అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. మార్నింగ్ టైమింగ్స్ వచ్చేసి 9 to 11:30 అండ్ ఆఫ్టర్నూన్ 2 to 5:30, ఈవినింగ్ 6 to 9:30. అండ్ ఈ క్వాడ్రంట్స్లో ఒక్కొక్క క్వాడ్రంట్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని అలాట్ చేసుకున్నామండి. ఫస్ట్ క్వాడ్రంట్లో ఎనాటమీ, తర్వాత ఫిజియాలజీ, ఈవినింగ్ బయోకెమిస్ట్రీ. ఒక్కొక్క రోజు షిఫ్ట్ చేస్తూ ఉన్నాను సబ్జెక్ట్స్ని. అంటే ఈవినింగ్ ఎనాటమీ, ఆఫ్టర్నూన్ ఫిజియాలజీ, మార్నింగ్ బయోకెమిస్ట్రీ, అట్లా మూడ్ అండ్ ఇంట్రెస్ట్ బట్టి. అండ్ ఈవెన్ బై ఛాన్స్ ఒక క్వాడ్రంట్ని మిస్ అయినా కూడా మిగతా 2 క్వాడ్రంట్స్ని కంప్లీట్ చేసేవాడిని. సో ఈ ఒక రోజులో ఒక సబ్జెక్ట్లో ఇంత పోర్షన్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకొని 3 క్వాడ్రంట్స్లో డివైడ్ చేసుకొని బ్రేక్స్ తీసుకుంటా కంప్లీట్ చేసేవాడిని. అండ్ నైట్ 9:30 to 10:30 ఏం చేసేవాడిని అంటే ఆ రోజు మొత్తం చదివిన దాన్ని ఒకసారి రివైజ్ చేసేవాడిని. అంటే మనం ఈరోజు ఇంత కంప్లీట్ చేసాం, ఇంత పర్ఫెక్షన్ ఉంది అని జస్ట్ ఒక ఓవర్వ్యూ చూసుకొని ఎస్టిమేట్ చేసుకునేవాడిని. ద లాస్ట్ ఫేజ్, అవుట్ ఫేజ్. ఈ ఫేజ్ని ఎలా దాటుకొని వచ్చారు అంటే పక్కా పాస్ మీరు. ఎలా ఉంటుందంటే ఈ ఫేజ్ నాకైతే ఒక నైట్ మేర్ డ్యూ టు టెన్షన్. ఫస్ట్ ఎగ్జామ్ ముందు రోజు టెన్షన్ ఎలా ఉంటుందో లాస్ట్ ఎగ్జామ్ ముందు రోజు కూడా టెన్షన్ అలానే ఉంటుంది. నెక్స్ట్ రోజు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, మనం మొత్తం ఎలా రాస్తాం, అండ్ సిలబస్ని కవర్ చేయగలమా, అండ్ నాకు ఒక్కడికే ఇలా ఉందా లేదంటే అందరికి ఇలానే ఉందా, అలాంటి డౌట్స్ అన్నీ వస్తుంటాయి. అందరికి ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. ఇంపాక్ట్ ఆఫ్ ప్రీవియస్ ఎగ్జామ్, ముందు ఎగ్జామ్ పోయింది ఇంక ఎగ్జామ్ ఎందుకులే, సప్లీలో చూసుకుందాం అది ఇది అనుకుంటాం. కానీ నెవర్ అండ్ నెవర్, బై ఛాన్స్ ఆఫ్ లక్ పక్కా ఈజీగా నేనైతే అలానే అనుకున్నా. నా ఫ్రెండ్స్ వల్ల నేను సెకండ్ ఎగ్జామ్కి చదువుకోగలిగాను. బై ఛాన్స్ ఆఫ్ లక్ ఎట్లయినా పాస్ అవుతాం. ఎలా సెకండ్ ఎగ్జామ్ని నేను ఎంత పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేశాను అంటే ఫస్ట్ ఎగ్జామ్ని ఫస్ట్ పేపర్ని ఎంత వర్స్ట్గా ప్రజెంట్ చేశాను, కంప్లీట్లీ ఆపోజిట్. అంత పర్ఫెక్ట్గా సెకండ్ పేపర్ని ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయా. ఫర్ ఎగ్జాంపుల్ బయోకెమ్ పేపర్ 1 వర్స్ట్గా ప్రజెంట్ చేశా, అండ్ అనాటమీ పేపర్ 1 కూడా ఆల్మోస్ట్ అలానే. బట్ అనాటమీ పేపర్ 2 అండ్ బయోకెమ్ పేపర్ 2 ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేశా. అండ్ స్లీప్లెస్ నైట్స్, ఎగ్జామ్స్ ముందు టెన్షన్ అండ్ యాంగ్జైటీ వల్ల పక్కా స్లీప్ సైకిల్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. కంప్లీట్ స్లీప్ అయితే ఎప్పుడూ ఉండదు. ఆ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవ్వడం వల్ల కొన్ని హెల్త్ కండిషన్స్
పాడవుతూ ఉంటాయి. అంటే హెడేక్ రావడం, కోల్డ్, క్లైమాటిక్ కండిషన్స్ వల్ల కొంచెం అలా ఉంటది. సో, మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. మన హెల్త్‌ని మనం కరెక్ట్‌గా చూసుకుంటూ, మెడికేషన్ తీసుకుంటా ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండం, బట్ వీలైనంత కూల్‌గా ఉండటానికి ట్రై చేయండి. లూజింగ్ కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. డీమోటివేట్ అవుతూ ఉంటాం. గివింగ్ అప్ వదిలేద్దాం అని అనుకుంటాం. కానీ అలా వదిలేయకండి. లాస్ట్ మినిట్ వరకు ట్రై చేయండి. లాస్ట్ మినిట్ వరకు ఛాన్స్ ఉంటుంది. బీ టచ్ విత్ యువర్ ఫ్రెండ్స్ బట్ డోంట్ స్పెండ్ మచ్ టైమ్. యాహ్! ఫ్రెండ్స్‌తో, పేరెంట్స్‌తో అండ్ మనకి అవసరమైన ఫ్రెండ్స్‌తో కాంటాక్ట్‌లో ఉండాలి. అవసరం లేని ఫ్రెండ్స్‌తో కాంటాక్ట్స్ కట్ చేసుకోండి కొన్ని రోజుల వరకు. ఎగ్జామ్స్ అయ్యేంత వరకు. అండ్ ఫ్రెండ్స్‌తో ఎలా ఉండాలి అంటే, ఫ్రెండ్స్ నిన్ను మోటివేట్ చేస్తారు, గైడ్ చేస్తారు. అండ్ కాంపిటేటివ్ కంబైన్డ్ స్టడీస్ కంబైన్డ్‌గా చదువుకోవచ్చు కాల్స్‌లోనే. నేనైతే అలానే చదువుకున్నాను. అండ్ నేను మెంటల్ స్ట్రెస్ నుంచి బయటపడ్డా అంటే మెయిన్ రీజన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. యాహ్! వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఆల్మోస్ట్ మెంటల్లీ స్టేబుల్గా ఉన్నా ఎగ్జామ్స్ అయ్యేంత వరకు. అండ్ ఫైనల్లీ ఆల్ ది బెస్ట్. మీ అందరూ ఎగ్జామ్లో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ సారీ, పాస్ అనే కాదు, డిస్టింక్షన్ అయినా. హోప్ యూ సక్సీడ్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. అండ్ ఓకే, వీటిలో ఏ ఒక్క పాయింట్ అయినా మీకు యూజ్ అయితే ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఇఫ్ ఎల్స్ మీ టైం వేస్ట్ చేసినందుకు సారీ.